హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంక నేను 4 డేస్ వ్లాగ్ పెట్టలేదు కదా! అదేమంటే వీకెండ్ వచ్చింది కదా! సో, అప్పుడేమంటే నేను బయటకెళ్ళున్నాను. అది నేను మళ్ళీ షేర్ చేస్తాను ఎక్కడికెళ్ళాను ఏంటి అనేది. దాని తర్వాత ఇంకా మండే, ట్యూస్‌డే ఏమంటే చాలా టయర్డ్‌గా ఉండింది. నాకే తెలీదు ఎందుకో పెట్టాలి అనిపించలేదు. కొంచెం డల్‌గా, మూడీగా సో, అలా ఉండిందనమాట. అందుకనేసి ఇంక పెట్టలేదు నేను వ్లాగ్. సో, నేను ఈ 4 డేస్ కంప్లీట్‌గా ఔట్ ఆఫ్ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ అనమాట. అస్సలు వాటి జోలికే వెళ్ళలేదు. చెప్పాలంటే ఫోను కూడా ఎక్కువ సేపు అసలు పట్టుకోలేదు. అలా ఉన్నాను. ఇంకా ఇక్కడేమంటే మమ్మీకి డాక్టర్ చెకప్ అయిపోయిందిగా. దాని తర్వాత మమ్మీ పర్ఫెక్ట్‌గా ఉంది. ఇంకా మీరు హ్యాపీగా ఉండొచ్చు అలా అని డాక్టర్ చెప్పేసరికి మా డ్యాడీ ఇంటికి రాగానే ఏమంటే, "ఇంకా మేము హైదరాబాద్‌కి వెళ్ళిపోతాం అమ్మ. ఇంకా మమ్మీకి బావుంది కదా! ఇప్పటికే 2 మంత్స్ అయిపోయింది వచ్చి" అనేది స్టార్ట్ చేశారు. ఇంకా నేనన్నాను, "లేదు డ్యాడీ ఉండండి. ఇంకా ఏమవుతుంది ఉంటే బాగైపోతే వెళ్ళిపోవాలా ఏంటి" అనేసి ఇంకా నేను సుదర్శన్ ఇద్దరం ఎంత చెప్పినా వినలేదనమాట. ఇంకా సుదర్శన్‌ని పక్కన కూర్చోబెట్టుకొని టికెట్స్ బుక్ చేయి బాబు మళ్ళీ దొరుకుతాయో దొరకవో, మళ్ళీ వీకెండ్ అనుకో ఎక్కువ ప్రైస్ ఉంటాయి. చూసి బుక్ చేయి అని చెప్పడం స్టార్ట్ చేశారు. అందుకే సుదర్శన్‌ని పక్కన కూర్చోబెట్టుకొని చేపించుకుంటా ఉన్నారు. ఇంకా మమ్మీకేమంటే నా షూ కదా! నా వాకింగ్ షూ. ఇంకా మమ్మీ ఫిజియోథెరపీ చేపించుకున్నప్పుడు అంతా ఏమంటే ఈ షూ వేసుకొని వాక్ చేయడము, స్టెప్స్ ఎక్కడము సో, అట్లాంటివన్నీ చేసింది. పర్ఫెక్ట్‌గా ఉన్న ఈ షూ అనుకున్నాను. ఇంక మమ్మీకి ఈ షూయే వేసుకో మమ్మీ అలవాటు చేసుకో, చెప్పలనుకో తగులుకుంటది, పడిపోబోతావు అట్లాంటివన్నీ జరుగుతాయి. ఈ షూ అనుకో కరెక్ట్‌గా ఉంటుంది. ఏం కాదు. నీకు ఈజీగా ఉంటుంది గూడా. ఎక్కడ జారడం గానీ అట్లా ఉండదు అనేసి చెప్పాను. అలవాటు చేసుకో అంటే మమ్మీకి అలవాటు లేదు కదా! అంటే మమ్మీ వాళ్ళ ఏజ్ వాళ్ళు షూ ఏసుకోవాలంటే అదేదోగా ఫీల్ అయిపోతా ఉంటారు కదా! అలాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోవద్దు. ఇది ఇప్పుడు అందరూ ఇదే ఫ్యాషన్ కూడా అనేసి చెప్తున్నాను. కాకపోతే ఈ షూ కరెక్ట్‌గా ఉంది. మమ్మీకి ఇది ఇచ్చేద్దాము వేసుకో మమ్మీ అనేసి అనుకున్నా. కానీ మమ్మీ ఏమంటే అది కరెక్ట్‌గా ఉన్నాయమ్మా నాకు అంటానే ఉండింది. కానీ నాకెక్కడో డౌట్ కొంచెం లూజ్ అనేసి. సరే వేసి చూపించు మమ్మీ అనేసి మళ్ళీ వేసి చూపిస్తే లూజ్‌గా ఉన్నాయి. సో, మమ్మీ సైజ్ కరెక్ట్‌గా ఉండేది అమెజాన్‌లో ఆర్డర్ చేద్దామనేసి అనుకున్నాను. దాని తర్వాత ఇక్కడేమంటే ఈ బాల్కనీలో మమ్మీ, డ్యాడీ ఈ 2 చైర్స్‌లో ఇట్లా కూర్చుంటారు. టీ టైమ్ అప్పుడు ఈవినింగ్ టీ టైమ్ అప్పుడు, మార్నింగ్ టీ టైమ్ అప్పుడు హ్యాపీగా టీ, కాఫీ తాగుతూ, బిస్కెట్స్ నంచుకుంటూ, ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు. అన్ని హౌసెస్ అన్నీ చూసుకుంటూ, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి అలా చూసుకుంటూ హ్యాపీగా టైమ్ స్పెండ్ చేస్తా ఉంటారు. ఇంకా నేను సుదర్శన్ అనుకుంటా ఉంటాం. ఇలా బెడ్‌రూమ్‌లో సడెన్‌గా వచ్చి ఇలా చూసేసరికి మమ్మీ, డ్యాడీ హ్యాపీగా కూర్చొని మాట్లాడుకుంటా ఉంటే ఏదో ఒక రకమైన హ్యాపీ ఫీల్ ఉంటుందనమాట. ఇంకా సుదర్శన్ కూడా అదే అంటా ఉంటాడు. మమ్మీ, డ్యాడీ వాళ్ళైనా యూజ్ చేసుకుంటున్నారు బుజ్జు ఆ బాల్కనీలో హ్యాపీగా అలా కూర్చొని మాట్లాడుకోవడం అంత బాగుంది అనేసి అంటుంటాడు. నేను స్టార్టింగ్‌లో ఈ హౌస్‌కొచ్చినప్పుడు అనుకునేదాన్ని బాల్కనీ అంటే నాకు చాలా ఇష్టము. బాల్కనీలోనే స్పెండ్ చేయాలి. అక్కడే ఉండాలి. ఏదేదో చేసుకోవాలి అనేసి ఏదేదో అనుకున్నాను. కానీ అసలు ఏమీ యూజ్ చేయట్లేదు. ఏంటో అలా గడిచిపోతున్నాయన్నమాట డేస్ అన్నీ. నేను అనుకున్నట్టువి ఏది చేసుకోలేకపోతున్నాను. ఇంకా ఇక్కడేమంటే మమ్మీకి నెయిల్ పాలిష్ పెడతా ఉంది యాపీ. అదేమంటే మేము ఆ రోజు బయటికి వెళ్తున్నాము. సో, ఎక్కడికనేది కూడా చూపిస్తాను మీకు. అయితే మమ్మీ నెయిల్ పాలిష్ పెడతాను మమ్మీ నీకు అనేసి నెయిల్ పాలిష్ పెట్టింది. అది మమ్మీకి నచ్చిన కలర్ పెట్టింది ఈసారి. ఇంకా ఇక్కడేమంటే నా ఫేస్ ఇంకా ట్యాన్ రిమూవ్ అవ్వలేదనమాట. ఇంకా ప్యాచెస్‌గా అంటే ఒక లేయర్‌గా అట్లే ఉంది. మెయిన్‌గా ఫోర్ హెడ్ దగ్గర ఇదేమది మౌత్ చుట్టూరు అలా బాగా కనిపిస్తా ఉంటుంది దగ్గర నుండి. సో, అందుకే స్క్రబ్ చేసుకొని ఫేస్ ప్యాక్ పెట్టాను. ఆ టొమాటో స్క్రబ్బర్ ఏమంటే నాకు అస్సలు పడదు. అయినా చేశాను దాంతో గ్లో వస్తది కొంచెం అనేసి. దాని తర్వాత ఇదే అనమాట మా సుదర్శన్ కొనిచ్చిన కుర్తీ. కొనిచ్చిన కాదు అంటే వాళ్ళ ఆఫీస్‌లో సేల్ చేస్తా ఉంటే సేల్ జరుగుతా ఉందంటే తీసుకొచ్చారని చెప్పానే. సో, అదే కుర్తీ. ఇంకా దీనికి నేను మెరూన్ కలర్ లెగిన్ మ్యాచ్ చేసుకున్నాను. ఇంకా దుపట్టా ఉంటే కూడా బావుంటుందనేసి ఇంకొక డ్రెస్ మీద దుపట్టా ఉండింది. సో, ఆ దుపట్టా ఏసుకున్నాను. సో, కరెక్ట్‌గా మ్యాచ్ అయిపోయింది. ఇంకా నేను కరెక్ట్‌గా ఆ డ్రెస్ వేసుకున్నానో లేదో మమ్మీ ఈ శారీ కట్టుకుంది. ఇంక నేను మమ్మీ మ్యాచింగ్‌గా ఉన్నామే అనేసి అనుకున్నాము. ఇంక ఇక్కడ అందరూ రెడీ అయిపోయి ఉన్నాము. ఇంకా ఇది సండే రోజనమాట. లాస్ట్ వ్లాగ్ సాటర్‌డే వ్లాగ్ పెట్టాను కదా! సో, ఇదొచ్చి సండే రోజు వ్లాగ్. సో, సండే రోజేమంటే ఇంక మేము ఒక దగ్గరికి వెళ్తున్నాము. ఎక్కడికంటే డ్యాడీ ఇంతకుముందు అదేదో లాంగ్ బోట్ రెస్టారెంట్‌కి వెళ్ళాం కదా! సో, అప్పుడు ఆ రెస్టారెంట్‌కి వెళ్ళేసి మళ్ళీ వస్తా ఉంటే రిటర్న్‌లో డ్యాడీ చెప్తా ఉన్నారనమాట. అప్పుడెప్పుడో ఒకసారి పెన్షన్ కోసం అనేసి బ్యాంక్‌కి వెళ్ళుంటే మా డ్యాడీ వాళ్ళ ఫ్రెండ్ దానికి ఎదురుగా బార్బిక్యూ నేషన్‌కి వెళ్లారంట. డ్యాడీ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు. సో, అక్కడ అదేదో ఉన్నాయమ్మా అన్ని భలే ఉన్నాయి. అన్నీ తిన్నాను భలే ఉన్నాయి. సో, అది నేను మీ మమ్మీకి ఒకసారి తినిపించాలి తీసుకెళ్ళాలి అనుకుంటూనే ఉన్నాను. నాతో రాదు ఎక్కడికి. ఎప్పటికైనా అదొకటి తినిపించాలా మా మమ్మీకి అనేసి అన్నారు. సర్లేండి డ్యాడీ ఏముంది మనం ఒకసారి వెళ్దాంలేండి ఇక్కడ అనేసి చెప్పున్నాను. ఇంకా ఎలాగో డ్యాడీ వాళ్ళు ఏమంటే ఊరికెళ్ళిపోవాలి అది ఇదని స్టార్ట్ చేశారు కదా! సో, ఆ కోరిక ఒకటి తీర్పిచ్చేస్తే బావుంటుంది అనిపించింది. డ్యాడీకి, మమ్మీ కోసం కోరిక అనమాట ఇది.
ఇంకా బెంగళూరులో మేము 2 times ఏమో వెళ్ళున్నాము బార్బిక్యూ నేషన్కి. ఇంత ముందు ఒకసారి కోరమంగళలో వెళ్ళాము, ఇంకోసారి హారిక వచ్చినప్పుడు సుదర్శన్ బర్త్డే రోజు వెళ్ళాము. లాస్ట్ బర్త్డే అక్కడే చేసుకున్నారు మా సుదర్శన్. హ్యాపీ బర్త్డే అనుకుంటా ఒక పార్టీ జరిగింది, వాళ్ళు సాంగ్ పాడారు. సో మా సుదర్శన్ చాలా షేమ్గా అయిపోయాడు. సో ఏదో జరిగింది కదా, మీకు గుర్తుందో లేదో మరి. దోమలు చంపడంలోనే ఉంటారు నాన్న. నిన్న డెడ్డా నిన్న ఇన్నోవాలో ఏసీ వద్దా వద్దా అంకుల్ చల్లగా ఉంది దోమలు లోపల బస్ లో రెడీ హవా జాదా జేదన్నం పెట్టుకో. సో అలా ఆ రోజు మేము అబ్సల్యూట్ బార్బిక్యూ నేషన్కి వెళ్తున్నాము, ఏబీస్కి. సో అదేమంటే ఇంత ముందు వెళ్ళున్నాం కదా, అక్కడికి కాదనమాట. ఇది ఇంకోటి చాలా పెద్దదిగా ఉంటుంది, బాగుంటుంది, మారుతల్లిలోనే ఇది కూడా. సో అక్కడ మేము కూడా ఇదే ఫస్ట్ టైం. మళ్ళీ నాన్న చూడు ఫిష్ అవంతా వస్తాయి కదా, ఫిష్ భలే ఉంటుంది. ఫిష్ తినాలి అన్ని చికెన్ ఫుల్ హాఫ్ బాయిల్ చేసి తెస్తారు అంకుల్. క్రిస్పీ కార్న్ ఒక్కటే వాళ్ళు పెడతారు డాడీ, మళ్ళీ అది కూడా ఇస్తారు ఏదో పొటాటో చాలా ఇస్తారు. ఒకటే 3-4 ఐటమ్స్ తెచ్చి ఇస్తారు, సర్వ్ చేస్తారు. చాలు మీరు ఎక్కువ తినాలి ఈరోజు. నైట్ నో డిన్నర్ బుజ్జు, నైట్ ఓన్లీ మనకి జ్యూస్ ఐటమ్స్ ఇక్కడ అంకుల్ ఇంట్లో అంతే. లైట్ ఫుడ్ కాదు ఇంకేదో జ్యూస్ స్మూదీస్ లాగా. ఆకలేస్తే తిందాంలే. లైట్ బ్రెడ్ తీసుకెళ్దాం. నాన్న ఆకలేస్తే తిందాం నాన్న, లేకపోతే దోశ పిండి ఉంది డాడీ, మీకు ఆకలేస్తే దోశ వేసి ఇస్తాను. ఇవన్నీ తినేటప్పుడు దోశ బ్రెడ్ ఉంటే తొందరగా అరిగిపోతుంది. బ్రెడ్ ఉందండి, బ్రెడ్ తెప్పించు. వెండింగ్ మిషన్ లోనే ఉంది కదా నాన్న, ఎప్పుడు కావాలంటే ఎప్పుడు తెచ్చుకో. బ్రెడ్ ఉంది లేదా తెప్పించున్నాను. వీటే బ్రౌన్ బ్రెడ్. కంపెనీస్ అంతా ఇక్కడే ఉంటాయి. అలా ఉండకూడదు. ఈ పక్క ఇట్లా వెళ్తే ఏరియా అంతా ఐటీపీఎల్ అంటారు. ఐటీ అంతా ఇక్కడే బెంగళూరులో ఒకప్పుడు స్టార్ట్ అయింది. వెనకాల ఇటు సైడ్ దాటి వెళ్ళిపోతున్నాం. తినింది న్యూట్రల్ కాకుండా ఉండే ఇంకోటి ఆర్డర్ చేసావు చూడు, పెద్ద బాటిల్, అది తినేసి హాఫ్ క్వార్టర్. న్యూట్రల్ అయిపోయింది అయిపోయింది. షింక్ లో వేయచ్చు కదమ్మా, ఎవరైనా తింటారో అక్కడ పెట్టండి. జీప్ రెడ్ కార్ చూసావా? 7 సీటర్ కార్. 5 సీటర్ అయితే హ్యాపీగా స్కోడారా, దానికి మించి లేదు ఇంకా. 5 సీటర్ అయితే ఫస్ట్ ఆర్డర్ చేసేసాం నాన్న. ఇప్పుడు ఈ రోజు తీసుకుంటే ఈ రోజు వీరు కదా మనకి 10 days అట్లా. కొన్ని కార్స్ అయితే 2 weeks 10 days అంటారు, కొన్ని అయితే ఇంకా 1 month 2 months. అంటే మన కలర్ని బట్టి కలర్ అవైలబిలిటీ మోడల్ కలర్ మీకు వైట్ ప్యాంట్ పాడైపోతుంది. వైట్ ఉంటే వైట్ తీసుకుంటాం అంకుల్. వైట్ ఉంది కదా అక్కడ. హార్డ్ ఇవ్వరు అంకుల్, డిస్ప్లే కార్లో వాడేసినట్టు. అందరు వాడింది అది. ఇంకా కార్ ఏమంటే డాడీ వాళ్ళు ఉన్నప్పుడే కార్ బుక్ చేసేసుకుంటే బాగుంటుంది అనేసి కూడా అనుకున్నాం అనమాట. అందుకే ఇంకా కార్స్ గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం. హైదరాబాద్ ఉంది సేమ్. అవునవును. నాకు అప్పుడు మెసేజ్ ఇస్తుంటాడు. ఇంకోటి వచ్చి ఇక్కడ అంకుల్ బిగ్ బార్బిక్ అని ఉంది ఇక్కడ. అది పెద్ద బార్బిక్ కానీ నాకు టేస్ట్ బాగాలేదు అంకుల్, లేదంటే అది బాగుంటుంది. దీంట్లో బాగుంటాయి, దీంట్లో బాగుంటుంది, ఏబీస్ బాగుంటుంది అంకుల్. అంటారు కదా వాళ్ళేంటి బిగ్ బార్బిక్యూ ఉంది, బార్బిక్యూ నేషన్ రాస్తుంది చూసావు కదా. మళ్ళీ అటు సైడ్ ఏబీస్ అని రాస్తుంది, అబ్సల్యూట్ బార్బిక్యూ. ఫస్ట్ బార్బిక్ నేషన్ అంకుల్ వచ్చింది ఆ టైప్ లో. సాయంత్రం వచ్చా కదా, ఇవన్నీ చూడలేము. ద బాద్షా కూడా ఆరెంజ్ బిల్డింగ్ లోనమ్మా. చూసావు షరీఫ్ బాయ్ ఉంది బాబు ఇక్కడ. ఉంటుంది గో
ఆయన గుర్తు చేయి మాకు. ఎందుకు నాన్న ఎంత బాగుంటుంది చెరిఫై మనం అంత రాత్రికి వెళ్ళి అప్పుడు కదా అది ఉడుపి ఫాల్స్ నాగార్జున రెడ్డా డాడీ నాగార్జున కూడా ఇక్కడే అన్నీ ఇక్కడే. నాన్న చూడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? ఇంకా మనం బెంగళూరులో మారథల్లికి వెళ్ళామనుకోండి, మనకి ఏ రెస్టారెంట్ కావాలంటే ఆ రెస్టారెంట్ అక్కడ ఉంటాయి అన్నమాట. ఏ గోల్డ్ షాప్స్ కావాలన్నా అన్ని గోల్డ్ షాప్స్ అక్కడే ఉంటాయి. ఇంకా మేము అబ్జల్యూట్ బార్బిక్యూస్కి వచ్చేసాము. సో ఇది రెస్టారెంట్ చాలా పెద్దగా ఉంది. ఫస్ట్ టైం వచ్చాము, ఎలా ఉంటుంది ఏం తెలియదు. సుదర్శన్ ముందు రోజే ఇక్కడ టేబుల్ బుక్ చేసుకున్నాం అనమాట అలా. సో ఇంకా వచ్చేసాము. చూస్తూ ఉంటే బిజీ సండే కదా, ఎప్పుడు బిజీగానే ఉంటుంది. ఇంకా ఆ రోజు కూడా చాలా ఇలానే బిజీగా ఉంటేనే బాగుంటుంది రెస్టారెంట్. సో అలా ఇంకా వెళ్ళి కూర్చుంటున్నాము. ఇంకా నాకేమంటే కొంచెం టెన్షన్గా ఉంటుంది హోటల్స్కి వచ్చామంటే. మా డాడీతో మమ్మీతో కాదులే, మా డాడీతోనే చెప్పాలంటే కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. కొంచెం నచ్చలేదమ్మా నాకు, నేను తినలేకపోతున్నా అంటే కొంచెం ఏదోగా ఉంటుంది కదా, అరే డాడీ తినలేకపోతున్నారు అనవసరంగా తీసుకొచ్చాము అని అట్లాంటి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి అన్నమాట, జరుగుతూ ఉంటాయి. సో అలా ఇలా రెస్టారెంట్స్కి ఎప్పుడైనా తీసుకురావాలంటే కొంచెం టెన్షన్గా ఉంటుంది. కానీ ఈసారి ఏమంటే మమ్మీ డాడీ కోరికతో ఈ రెస్టారెంట్కి వచ్చాము. ఇంకా ఇక్కడ కూడా మ్యూజిక్ ఉండింది, కాకపోతే నచ్చిన మ్యూజిక్ ఉండింది అనమాట. ఒక ఏమంటారు మరీ ఎక్కువ గట్టిగా అక్కడికి వెళ్ళాం కదా లాంగ్ బోట్కి, అక్కడైతే మరీ హారిబుల్ అసలు. ఇంకా పంజాబీ హోటల్కి ఒకటి వెళ్ళాం కదా, అక్కడ కూడా చాలా హారిబుల్ అసలు. మన మాట మనకే వినిపించదు, ఆర్డర్ చేస్తున్న వాళ్ళకి అరిచి ఆర్డర్స్ పెట్టాలి, అట్లా ఉండింది. హెడేక్ వచ్చేసింది అసలు, అలాంటి రెస్టారెంట్ అట్లా ఉండింది. సో ఇక్కడ మ్యూజిక్ ఉంటుంది, కానీ మనం వినగలిగే మ్యూజిక్ ఉంటుంది, ఆ సౌండ్ కొంచెం బాగుంటుంది అనమాట. అలా ఉంది, అమ్మయ్య అనిపించింది. ఏమంటే మా మమ్మీకి మా డాడీకి ఇద్దరికి బీపీ ఉంది, వాళ్ళిద్దరికీ ఎక్కువ సౌండ్స్ అంటే నచ్చవు. అది కూడా అదొక రకమైన సౌండ్స్ అనమాట, మ్యూజిక్ కూడా మనం వినలేని మ్యూజిక్ ఉంటాయి కదా చూసారా, అట్లాంటివి. అందుకనేసి కొంచెం టెన్షన్. దీంట్లో కూడా అట్లే ఉంటుంది, ఎలా ఉంటుందా అనిపించింది. అమ్మాయి లేదు, బాగుందన్నమాట ఇక్కడ. చూడు బాబా, ఏంద్ర అట్లా పెట్టుకున్నావు? పగలు కొడతావు పెట్టు. ఇంకా ఇక్కడికి రాగానే ఏమంటే భలే ఆకలితో వచ్చాము మేము. అంటే ఇంటి దగ్గర కూడా లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము, ఇక్కడికి వెళ్తాము, ఇక్కడ తినాలి మంచిగా అన్నట్టుగా అనుకొని వచ్చున్నాం అనమాట. ఇక్కడ చూస్తే ఏమంటే కొద్దిగా లేట్గా చేస్తున్నారు, చాలా బిజీగా ఉన్నది అనమాట అక్కడ అంతా. అందుకనేసి పాపం కొంచెం అంతగా ఏమంటారు సర్వ్ చేయడము, గబగబా చేయడం అలాంటివన్నీ జరగలేదు. ఇంకా అరే ఏందబ్బా వీళ్ళు ఇలా చేస్తున్నారే, మమ్మీ డాడీని తీసుకొచ్చాము అనేసి అనిపిస్తూ ఉండింది మళ్ళీ. ఇంకా మీకు ఇక్కడ వచ్చినప్పుడు ఈ వాటర్ మిలన్, దాని తర్వాత పైనాపిల్, పన్నీర్ భలే ఉంటుంది కదా అసలు, ఇలా గ్రిల్ చేసి పెడతారు. నాకైతే అది భలే నచ్చుతుంది. మా సుదర్శన్ ఏమంటే ఎంతసేపటికి అదొద్దు తీసేయండి, మాకు నాన్ వెజే పెట్టండి అనేసి అంటాడు. బాబా నేను తింటా, నాకు భలే ఇష్టం బాబా అనేసి అంటుంటాను అనమాట. అలా నాకు భలే ఇష్టం. ఇంకా ఇక్కడ ఏమంటే వెళ్ళగానే క్రిస్పీ కార్న్ ఉంటుంది కదా, అది పెడతారు నార్మల్గా అయితే. వీళ్ళు అసలు ఏం పెట్టట్లేదు, ఎందుకు క్రిస్పీ కార్న్ పెట్టలేదే, ఆ పొటాటో కట్టెట్లాగా ఒకటి ఉంటుంది అది పెట్టలేదే అనేసి అడుగుకుంటూనే ఉంటాం, మేమే చెప్పుకుంటూనే ఉన్నాం. ఏదో అంత ప్రాసెస్ అంతా ఏమంటే వేరేగా స్టార్ట్ చేశారు వీళ్ళు, నాన్ వెజ్ పెట్టేశారు. సో అంత అదే చెప్పాం కదా బిజీగా ఉందనేసి. సో అట్లా ఒక దాని తర్వాత ఒకటి అలా కాకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు స్టార్ట్ చేశారనమాట ఇక్కడ. ఇంకా టెడీ అయితే పాపం మమ్మీ డాడీకి అంతా టెడీయే చూసుకుంటా ఉండింది. ఇంకా లాస్ట్ టైం టెడీ బర్త్డేకి తిరుపతిలో బార్బిక్యూ నేషన్కి వెళ్ళాము, గుర్తుందో లేదో మీకు మరి. అక్కడ ఆంటీ కూడా వచ్చారు. అప్పుడు మా అత్తయ్యకి మా కుమార్ మా సుదర్శన్ ఇద్దరు కలిసి నువ్వు వచ్చేసి చికెన్ అదేమంటే లెగ్ పీస్ తినద్దంటే అదే తింటామేంటమ్మా అనేసి స్టార్ట్ చేశారు మా ఆంటీని. ఏమంటే ఆ లెగ్ పీస్ ఒకటి పెట్టేస్తారంట ఫస్ట్ ఇక్కడ, అదేమంటే అది తినేసరికి హెవీగా అయిపోతుంది కదా, దాని తర్వాత నెక్స్ట్ ఐటమ్స్ అన్ని మనం తినలేమన్నమాట. అందుకని అదొక బిజినెస్ టెక్నిక్ అనేసి అలా చేస్తారు అనేసి అంటూ ఉంటారు. సో అలా ఈసారి మమ్మీ డాడీకి కూడా మీరు లెగ్ పీస్ తినకండి అంకుల్, ఇలాంటివే తినండి ఫస్ట్ అన్నీ అనేసి చెప్పారన్నమాట మా సుదర్శన్. ఇంకా లెగ్ పీస్ కూడా అంతగా తినాలనిపించలేదు దాన్ని చూసి. మేమేమంటే అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చికెన్ మటన్ ఇలాంటివి ఎక్కువ తినకుండా ప్రాన్స్ ఫిష్ ఎక్కువ తెప్పించుకొని తింటాము స్టార్టర్స్లో. ఇంకా ఎలాగో డాడీకి ఏమంటే ప్రాన్స్ ఫిష్ అంటేనే ఇష్టం, చికెన్ ఎక్కువ తిన్నారు, మటన్ అసలు వద్దు తినను అంటూ ఉంటారు. సో డాడీకి హ్యాపీగా ఇక ఫిష్ ప్రాన్సే తిన్నారు. ఇంకా మమ్మీకి కూడా భలే ఇష్టము. ఇంకా ఇక్కడ మమ్మీ కూడా ఫిష్ ప్రాన్స్ అని తినింది. కాకపోతే పప్పులు ఉంటాయి కదా, పెసరపప్పు, పచ్చిమిర్చి కూడా కాదు, వంకాయ
సో అట్లాంటివి అవాయిడ్ చేస్తూ వచ్చింది. ఇగో క్రిస్పీ కార్న్ ఇప్పుడు పెట్టారనమాట. ఇంకా ప్రాన్స్ అయితే మాత్రం భలే ఉంటుంది ఇక్కడ. అది ఇంకా ఫిష్ కూడా బాగుంటుంది. ఫిష్ చికెన్ నాకు ఒకటేలాగా అనిపిస్తూ ఉంటుంది, ప్రాన్స్ మాత్రం భలే ఉంటుంది. డాడీ ఏమంటే ప్రతి ఒక్కసారి మమ్మీతో అక్కడ అది భలే ఉంటుంది, అది తింటే భలే ఉంటుంది అనేసి దాని గురించి చెప్తూనే ఉంటాంట. ఆ హోటల్ గురించి, అంటే ఈ బార్బిక్యూ నేషన్కి అప్పుడు వెళ్ళారు కదా, సో అక్కడ వెళ్దాం తీసుకెళ్తాను రా అనేసి పిలుస్తూ ఉంటే వెళ్ళదంట. పోండి మన ఇద్దరం వెళ్ళి ఏం తింటాంలేండి, వద్దులేండి అట్లా అనేసి గమ్ముగా అయిపోతూ ఉంటుందంట. సో అలా డాడీ ఉండేసి మమ్మీకి ఒకసారి తీసుకెళ్ళి తినిపించాలమ్మా అక్కడ అనేసి అంటూనే ఉన్నారు. సో అంటుండేసరికి నేను చెప్పాను మనం అందరం కలిసి వెళ్దాంలే డాడీ, ఇక్కడ కూడా ఉంటుంది భలే ఉంటుంది అనేసి చెప్పేసరికి ఇంకా ఇక్కడ తీసుకొచ్చామన్నమాట. సో అలా డాడీ కోరిక తీరిపోయింది అనిపించింది. మమ్మీకి తీసుకెళ్ళాలి అనుకుంటూనే ఉన్నారు కదా, సో అలా అయిపోయింది. ఇంకా మేము అనుకున్నట్టే పర్ఫెక్ట్గా ఉన్నాయి అన్నీ. ఫస్ట్ స్టార్టింగ్లో మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. ఏందబ్బా వీళ్ళు అసలు ఏం పట్టించుకోవట్లేదు ఏంటి, అసలు వాళ్ళు ఏం సర్వ్ చేయట్లేదు ఏంటి అనేసి కొంచెం కోపం వచ్చింది. తర్వాత వాళ్ళని సుదర్శన్ అడిగారన్నమాట, ఏంటి సర్వీస్ సరిగా లేదు ఇట్లా అనేసి వాళ్ళని కొంచెం మంచిగా ఇట్లా మాట్లాడేసరికి ఇంకా తర్వాత స్టార్ట్ చేశారు. ఇంకా ఓవర్గా చూసుకోవడం స్టార్ట్ చేశారనమాట. అది కావాలి ఇది కావాలని అడుగుతూనే ఉన్నారు వచ్చి మరి. ఇక డాడీ ఏమంటే స్టార్టర్స్ అన్నీ కంప్లీట్ చేసేసారు, అయిపోయింది. వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూసుకొని నాకు కావాల్సిన తెచ్చుకుంటా అని చెప్పేసి వెళ్ళారు. ఆ ప్లేట్ నిండా తెచ్చిపెట్టుకున్నారు. అదేమంటే మరి తినలేరు, ఏమీ లేదు, తెచ్చేసారు అక్కడ ఏమేమి ఉన్నాయో అంతా. ఏమంటే మళ్ళీ మమ్మీ కోసం కూడా తీసుకొచ్చానమ్మా అని చెప్పాడు. దాంట్లో మమ్మీ అసలు కొన్ని తినదనమాట, ఏదంటే అది. మమ్మీ కావాల్సింది నేను తీసుకొస్తాను కదా డాడీ, మమ్మీ ఏం తింటుందో నాకు తెలుసు, మీరు ఎందుకు తీసుకొచ్చాను, మీకు ఏం కావాలో తెచ్చుకోవచ్చు కదా. ఫస్ట్ ఏదో 1-2 తెచ్చుకొని దాని తర్వాత మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంటా ఉంటే ఇక్కడ ఏమంటే ఏదేదో ఉంటాయి, వెరైటీ ఆఫ్ ఫుడ్ ఉంటుంది ఇక్కడ. అసలు ఏముంటుందంటే క్రాబ్ ఉంటుంది, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటుంది. మనకి ఏది కావాలంటే అది చేసి మరీ ఇస్తారన్నమాట. మనం ఎలా కావాలంటే వాళ్ళకి చేయించుకోవచ్చు ఇక్కడికి వచ్చి, ఇంకా కస్టమైజ్ చేసుకోవచ్చు మనము. సో అన్నీ ఉంటాయి ఇక్కడ. లస్సీ ఉండింది ఇక్కడ, నాకు బాగా నచ్చింది. మళ్ళీ సుదర్శన్ దగ్గర నుండి లస్సీ తీసుకొచ్చి ఇచ్చాడు. సో ఇంకా ఇక్కడికి వచ్చి సుదర్శన్ నాకు అడిగాడు, బుజ్జు నీకు అది కావాలి ఇది కావాలి అక్కడ భలే ఉన్నా, ఏది కావాలన్నా చేసిస్తారు అంటే నాకేమొద్దు బాబాయ్ ఇలాంటివి ఏమొద్దు నాకు అనేసి చెప్పాను. సో ఇక్కడేమంటే చాలామంది అసలు ఇక్కడే స్టాప్ అయ్యి వాళ్ళకి ఏం కావాలో అవన్నీ చేపించుకొని మరీ వెళ్ళి తీసుకొని తిన్నారనమాట. సో దాన్ని చూసి భలే అంటే ఏమంటారు వెరైటీగా తింటా ఉన్నారు. నాకు అంతగా మనం తినం మన సైడ్ అనిపించింది నాకు. ఇంకా మేము స్టార్టర్స్ అన్ని కంప్లీట్ చేసేసాం. మాకు అది హెవీగా ఉంది, ఇంకా చాలు అనిపించింది. సో అక్కడికి వెళ్ళి మనం తెచ్చుకుందాము బిర్యానీ అట్లాంటివి అనుకున్నాము. ఇంకా లస్సీ అనమాట, లస్సీ అయితే భలే ఉండింది. మా డాడీ అంటే లస్సీ కూడా తాగేస్తూ ఉన్నారు, నాకేం అర్థం కాలేదు. అంటే డాడీకి షుగర్ అనేసి చాలా డయట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా, బీపీ షుగర్ అనేసి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదంటే అది తినడం స్టార్ట్ చేశారు. అంటే అన్నీ కావాలనుకుంటున్నారు, అన్నీ టేస్ట్ చేసేస్తున్నారు. నాకు సుదర్శన్ కొంచెం టెన్షన్ వేస్తూ ఉండింది. అంటే మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందేమో, అరగకుండా అయిపోతుందేమో, మళ్ళీ ఏదైనా హెల్త్ బాగాలేకుండా. మా డాడీకి హెల్త్ కొంచెం బాగాలేకపోయినా తట్టుకోలేరు అనమాట. మా మమ్మీకి క్వైట్ ఆపోజిట్. మా మమ్మీకి ఎంత పెయిన్ ఉన్నా చెప్పుకోదు. మా డాడీ ఏమంటే కొద్దిగా పెయిన్ ఉన్నా దాన్ని భరించలేరు అనమాట, బేర్ చేయలేరు, ఎక్కువగా ఉందనుకుంటా ఉంటారు. ఇంకా ఇక్కడ మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి. వెజ్ కావాలంటే వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్ ఉంటాయి, ఇంకా స్వీట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అదేదో కప్లో పెట్టు, కప్లో అది గులాబ్ జామ్ కాదు. మ్యాంగో ఏదో ఉంది కింద బాబా. ఇంకా మా మమ్మీ పాపం రాలేదనేసి మమ్మీ కోసం అన్నీ పెట్టుకొచ్చేసాను. మమ్మీ ఇలాంటివన్నీ భలే తింటుంది, భలే ఇష్టంగా. సో అవన్నీ మమ్మీ తినేటివన్నీ పెట్టుకుని వచ్చాను. ఇంకా మా డాడీ అయితే ఒక దగ్గర కూర్చోరు, మేము చేస్తామంటే కూడా చేయించుకోరు. మా డాడీ వెళ్ళి ఏం కావాలో అని చూసి తెచ్చుకోవాలన్నమాట, అంత ఎక్స్ప్లోర్ చేయాలి. ఓకే నాన్న మమ్మీ చూడు ఇంకా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, నాన్న మమ్మీ చూడు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. మీరు వచ్చించారు మేమే ఇంకా ఇక్కడ ఏమంటే టెడీ చెప్తా ఉన్నింది, ఎవరి ప్లేట్ బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకొని వస్తారో
వాళ్ళు విన్నర్స్ అన్నట్టుగా చెప్తామండి. ఇంకా మమ్మీ ప్లేట్ అయితే నేను అలా నార్మల్గా తీసుకొచ్చేసాను. ఇంకా టెడ్డీ హ్యాపీ అయితే వాళ్ళు ఎవరిది బాగుంటుందో చూసుకోవాలి, వాళ్ళ ప్లేట్ ఎవరు మంచిగా డెకరేట్ చేసుకుని ఐటమ్స్ పెట్టుకొచ్చారో అనేసి అనుకుంటున్నారు. సో హ్యాపీ ప్లేట్ అయితే ప్రజెంట్ బాగుంది. ఇంకా డాడీ అయితే మళ్ళీ మంచిగా ఎక్స్ప్లోర్ చేసుకున్నారు, ఇంకేమేమి కావాలో కొన్ని పెట్టుకొచ్చుకున్నారు. ఇక డాడీ హ్యాపీ ఏమంటే ఆపోజిట్ ఉన్నారు, బ్లాక్ అండ్ వైట్ వేసుకొని. సో దానికి సేమ్ పీచ్ కొట్టుకుంటున్నారు. ఇంకా ఇక్కడ సూప్స్ కూడా ఉంటాయి. నేను అనుకుంటాను ప్రతి ఒక్కసారి ఏమంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ సూప్ తెచ్చుకొని తాగాలి అనేసి, బట్ ఏమంటే ఆ లాస్ట్ అయిపోతుంది, ఇంకా తాగబుద్ధి కాదు. ఇంకా బిర్యానీ కూడా పెట్టుకోలేదు, ఆ టేస్ట్ కూడా చేయలేదు. మమ్మీ కొంచెం పెట్టుకొచ్చి ఇచ్చాను, బాగుందంట మమ్మీకి బిర్యానీ. సో ఫ్రైడ్ రైస్ ఉంది, సో వెజ్ కర్రీస్ అన్నీ ఉన్నాయి, బటర్ నాన్ ఉంది, ఇంకా దానికి కర్రీస్ ఉన్నాయి. సో అన్నీ ఉన్నాయి. ఏమంటే మనం స్టార్టర్స్ ఎక్కువ తినేసి ఉంటాం కదా హెవీగా, సో మళ్ళీ ఇవన్నీ తినలేమన్నమాట. నేను తినలేదు. ఇంకా ఇది వచ్చి నా ప్లేట్, కర్డ్ రైస్ కొద్దిగా స్వీట్ నాకు కావాల్సి తెచ్చుకున్నాను. హ్యాపీ వెనకాల మా డాడీ చూసారా, అసలు ఐస్ క్రీమ్సే తినరు మా డాడీ, కుల్ఫీ తెచ్చుకున్నారు. అది కుల్ఫీ అనేది ఐస్ క్రీమ్ కాదంట, తినచ్చంట, అదంత స్వీట్ ఉండదంట, దాని ఉట్టి మలయే అంట. ఏదో చెప్తున్నారు, మళ్ళీ చెప్పేది తినేయడం చేస్తున్నారు. అదిగోండి అక్కడ టెడ్డీ వస్తూ ఉంది. అరే వస్తుంది అనుకుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళింది, అక్కడ చూస్తుంటే అందరి ప్లేట్స్ కంటే టెడ్డీ ప్లేటే బాగుంది, కలర్ఫుల్గా ఉంది, భలే ఉంది అనిపించింది. ఇంకా కరెక్ట్గా ఆ రోజు ఒక 2-3 బర్త్డేస్ కూడా జరిగాయి అనమాట. సో అక్కడ అంతా బర్త్డే సాంగ్స్ పెట్టి అది కూడా మమ్మీకి చూపించాను. సో బర్త్డేస్ కూడా ఇక్కడ చేసుకుంటారు మమ్మీ, ఇలా చాలా గ్రాండ్గా, చాలా బాగుంటుంది. సుదర్శన్ బర్త్డే ఇక్కడ చేసాము, ఇంకా టెడ్డీ బర్త్డే తిరుపతిలో చేసాము, సేమ్ ఇలాంటి రెస్టారెంట్లోనే అనేసి చెప్తున్నాను. ఏం పెట్టుకున్నావు బాబా? రాబ్డీ వచ్చింది మీకు, అసలు చూడు రాబ్డీ ఉంది. అది ఎట్లా వచ్చింది? అని అడిగితే లోపల నుంచి తీసిచ్చారు. జిలేబీ రాబ్డీ అంటే ఇది వెనిలా ఐస్ క్రీమ్, గులాబ్ జామున్. తిను, టేస్ట్ చేస్తావా ఐస్ క్రీమ్? వేస్తున్నావా పాపం? రాబ్డీ జిలేబీ తింటాను. అదే ఉంది. ఇప్పుడు టేస్ట్ చేస్తారా ఐస్ క్రీమ్? ఇంకా ఇలా రెస్టారెంట్స్కి వెళ్తూనే ఉంటాం కదా మేము, అప్పుడంతా ఏమంటే టెడ్డీ హ్యాపీ ఇద్దరు కలిసి ఇలా వియర్డ్ కాంబినేషన్స్ ట్రై చేస్తుంటారు. డోనట్ తింటూ కోక్ తాగుతుంది, అది ఎలా ఉంటుందో చూస్తుందంట. ఇంకా హ్యాపీ అయితే చెప్పలేము, ఇంకా ఏదో చేస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ మా డాడీ అయితే ఫుల్గా తినేశారు, పడుకునేసారు కూడా. ఇంకా నేను సుదర్శన్ అందరం చూసి నవ్వుకున్నాము, అదే తినేసారు ఇక్కడే పడుకునేసారే పాపం అనిపించింది. ఇంకా మమ్మీ కోసం అంటే లాస్ట్లో స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఇచ్చాము. మమ్మీకి వెనిలా ఒకటి, స్ట్రాబెర్రీ ఒకటి ఇష్టం అనమాట, చాక్లెట్ తినదు మళ్ళీ, అందుకనేసి ఇంకా స్ట్రాబెర్రీ తీసుకొచ్చి ఇచ్చాము. ఇంకా మమ్మీ మా కోసం చిన్నప్పటి నుండి ఎట్లా అంటే ఐస్ క్రీమ్స్ చేసి ఇస్తుంది, కేక్స్ చేసి ఇచ్చేది, కప్ కేక్స్ అంటూ అన్నీ. ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత పిజ్జాస్ అనేసి, సో అన్నీ ట్రై చేసి ఇంట్లోనే మాకు పెడతా ఉండేది. ఇంకా ఇక్కడ చూసారా హ్యాపీ ఛాన్స్ అనమాట, ఇప్పుడు హ్యాపీ టైం అంటారు చూడాలి, అట్లా ఏదేదో చేస్తూ ఉంటుంది, పిచ్చి పిచ్చి అవన్నీ చేసి ఇంట్లో కూడా చేస్తూ ఉంటుంది. మా డాడీ అయితే అయ్యే అవన్నీ చేయొద్దు, అలా మిక్స్ చేయొద్దు యాకీ అంటా ఉన్నారు, కానీ భలే ఉందంట. అని టేస్ట్ చేస్తుంది, ఏదో కలిపేస్తుంది, టేస్ట్ చేస్తుంది. రే వద్దురా మోషన్స్ అవుతారా, ఏం చేయకురా అట్లాంటివి అనే చెప్తా ఉంటాను. అలా నాక్కుంటా ఉంటే మా డాడీ నాప్కిన్ ఇచ్చారు, తుడుచుకొని వచ్చి కూర్చో అనేసి. సో అంతే భలే ఎంజాయ్ చేసాము, భలే హ్యాపీగా అనిపించింది. ఇంకా అక్కడ అంతా లంచ్ మాది అయిపోయింది, ఇంకా బయలుదేరేస్తున్నాము. అందరూ వద్దు వద్దు పాపం వచ్చినప్పుడు ఏమంటే తక్కువ ఉంటుంది, తక్కువ తిన్నా రైస్ అది ప్రాపర్ గా స్లోగా నిదానంగా తినాలి, తొందరగా తినకూడదు. ఇంకా కిందకు వచ్చేసాము, సుదర్శన్ కార్ కోసం వెళ్ళున్నాడు. ఇంతలో మా డాడీ ఏమంటే ఇక్కడికి వచ్చి టీ ఎంత అడుగుదాం కనుక్కుందాం అని చెప్పేసి వెళ్ళారు. 50 రూపీస్ అంట ఒక టీ, 50 రూపీస్ అంటమ్మా టీ ఇక్కడ అనేసి అంటున్నారు. ఆ కప్ కోసమే హండీ లాంటి కప్ ఇస్తారు కదా, సో అలాంటిది, దానికోసమే ఆ క్లే కప్ ఇవ్వడానికి, దానికోసం 50 రూపీస్ అయి ఉంటుంది డాడీ అని చెప్తా ఉన్నాను. ఇంకా ఇక్కడ మా సుదర్శన్ కార్ పక్కన ఆపి డాడీ ఫోన్కి స్క్రీన్ గార్డ్ వేయించడానికి వెళ్ళాడు. కాదు అమ్మాయి పెళ్ళి మేడం పేషెన్స్ ఎక్కడ ఉంది నాన్న? అప్పుడు కూడా జిమ్నాస్టిక్స్ చేస్తుందేమో. పేషెంట్స్ వస్తే India's most
ఫేమస్ జిమ్నాస్టిక్స్ అవుతా అమ్మ జిమ్నెస్ట్. జిమ్నాస్టిక్స్ బాయ్స్ అందరు ఫుట్బాల్ కొట్టినట్టు బ్రేక్ చేసిన కరాటేలో అమ్మ వదిలే అవును నేను కూడా బ్రేక్ చేసింది అవే. అయ్యా అవును చేసిందిగా చెక్క. నేను కూడా బ్రేక్ చేస్తాను. నానా నేను 4 బ్రేక్ చేశాను. అవునా? 4 అంటే 1 దానిపైన ఇంకోటి దానిపైన ఇంకోటి దానిపైన అవునా? అమ్మ, నేను చేయను. 4. ఇక నేను ఒకసారి నేను చేస్తా నువ్వు 1 చేసావు. పచ్చకర్రీ నేను 2 చేస్తా. కదా ఇట్లా ఇట్లా అనేది 2 ముక్కలు అయింది. ఇట్లా ఇట్లా నాన్న నేను అట్లా అనేది మూవీస్ లో అంటారు కదా. ఇట్లా పెట్టుకొని ఇక ఇది తీసి నీట్ గా వేస్తున్నాడు సార్. దీనికి 11 వేసాను. వీడియో కదా ఇంకా వేరేటి వస్తాయంట అంకుల్ మంచివి. ఆ. అవి దీనికి సెట్ కావు. ఇవి లేవు, ఈ మోడల్ కి రావు, ఇప్పుడు రావట్లేదు. అవి అయితే ఇంకా బాగుంటాయి. తీసి పక్కనే వేసి ఇంకోటి వేసినాడు. మన దగ్గర ఎక్స్ట్రా డబ్బులు ఏం తీసుకో. ఎంత తీసుకున్నాడు? 100 రూపీస్ అంకుల్, ఇంతేనా? అంతే. అల్లా. కెనడాకి బాబు. థ్యాంక్స్ ఇంకోటి కూడా ఉంది అంకుల్ అతని దగ్గర. ప్రైవసీ దంట. మనం చూస్తా ఉంటే మనకే కనపడుతుంది, పక్కన వాళ్ళకి కనపడదు ఆ స్క్రీన్ లో ఏమి. 250 రూపీస్ అంట. అది వేసి ఉండొచ్చు కదా బాబా మా డాడీ. ఇక ఇక అబ్బా అది తీసుకొని వచ్చి ఉండొచ్చు కదా. ఆ డాడీ కోసం బాబా ఎత్తి పెట్టుకొని ఉంటుంది. చెక్క. ఆపిక్ ఇస్తే షార్ట్స్ చూసుకుంటా ఉంటుంది ఇట్లా. మనం చూడలేము వాడు ఏం చూస్తున్నాడు. దొంగరాయలు. ఏం నీ గురించి కాదు నాన్న. పక్కన ఫిజ్ గార్డ్కి వేయాలి బాబా అది. స్క్రీన్ గార్డ్ వేపించేసుకున్నాం. ఇంకా ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా హ్యాపీగా పడుకునేసేయాలబ్బా అనేసి అనుకున్నాడు మా సుదర్శన్. కానీ ఏమంటే మా డాడీ మా టెడ్డీ హ్యాపీ వాళ్ళు ముగ్గురు కలిసి లేదు మాల్కి వెళ్దాము అనేసి స్టార్ట్ చేశారు. మా డాడీ ఎందుకు వెళ్ళాలంటున్నారంటే టెడ్డీకి ఏదైనా ఒక గిఫ్ట్ కొనియాలంట. చెప్పాను కదా మీకు, టెడ్డీ ఏమంటారు ఏదో రిపేర్ చేసి ఇచ్చింది, మా డాడీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసింది ఫోన్ది ఏదో అనేసి. సో అప్పటి నుండి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలమ్మా అనేసి అంటూనే ఉన్నారు. సో అలా మాల్కి తీసుకెళ్దాము, ఏమి ఇష్టమో అది తీసుకో నువ్వు అనేసి స్టార్ట్ చేశారు. సో ఇంకా మాల్కి వచ్చాము, శాంతినికేతన్ నెక్సస్ మాల్కి. ఇంకా మమ్మీ ఏమంటే అవి ఎక్స్కలేటర్ అవంతా ఎక్కలేంది అనేసి ఇంకా మేము లిఫ్ట్లో వచ్చేసామన్నమాట ఇక్కడికి. ఇంకా మమ్మీని ఇక్కడ కూర్చోపెట్టాము. హ్యామ్లీస్కి తీసుకెళ్తున్నారు డాడీని వీళ్ళు. సో అక్కడ అప్పుడే అవ్వదన్నమాట, చాలాసేపు పడుతుంది. సో మమ్మీ నువ్వు ఇక్కడే కూర్చొని ఉండు, మేము వచ్చేస్తామని చెప్పేసి ఆ ఫుడ్ కోర్ట్ దగ్గర మమ్మీని కూర్చోపెట్టేసి ఇంకా హ్యామ్లీస్కి వెళ్తున్నాము. ఇంకా నాకు హ్యామ్లీస్లోకి వచ్చేసరికి నాకు అర్థమైంది పాపం మా డాడీకి ఇలాంటివన్నీ అసలు ఏమి ఇంట్రెస్ట్ ఉండవు, ఇష్టం ఉండవు. అంటే ఉట్టి చిన్న బొమ్మలకి ఇలాంటి ఇక్కడ చాలా కాస్ట్లీ ఉంటాయి కదా. సో మా డాడీ ఏమంటే అంత మనీ ఖర్చు పెట్టలేరు అనమాట ఇలాంటి వాటికి, వేస్ట్ అవుతాయి ఎందుకు అనేసి అనుకుంటారు. ఈ టెడ్డీ ఎలాంటివి అడుగుతుందో ఏంటో, నార్మల్గా వచ్చినప్పుడే ఏదేదో అడుగుతూ ఉంటుంది మా సుదర్శన్. నేను ఆపుతూ ఉంటాను, వేస్ట్ అవుతారా వద్దురా అంత మనీయా అనేసి. ఏయ్ ఎక్కకూడదు ఆడు. ఇంకా మా డాడీకి ఈ స్కేటర్ భలే నచ్చింది. తీసుకో మా డాడీ భలే ఉంటుంది, నువ్వు నేర్చుకో, ఇది ఎలా వెళ్ళాలో ఏంటి అనేసి చెప్తానే ఉన్నారు. వద్దు డాడీ వద్దు నాన్న నాకు వద్దు, నేను నేర్చుకోను, నాకు వద్దు అన్న భయం ఇది, నేను నేర్చుకోను అనేది చెప్పడం స్టార్ట్ చేసింది. లెగో కావాలంట. ఆ లెగో ఏమంటే ఎంత కాస్ట్లీ ఉంటుందో, చిన్నది అది అసలు దానికి అసలు అంటే వర్డ్స్ బిల్డింగ్ కాదు అని ఏమంటారు, బిల్డింగ్స్ కడతారు పిల్లలు. సో అట్లానే ఉంటుంది సేమ్ అది. దానికి అది తీసుకోవాలి అంటది. అది డాడీకి నచ్చలేదు. వద్దమ్మా ఇది తీసుకో, లేదంటే ఇదిగో ఈ బ్యాగ్ ఉంది కదా ఇది తీసుకో, చాలా క్వాలిటీగా ఉంది, నీకు యూజ్ అవుతుంది, అక్కడ వెళ్ళాలంటే అన్ని దీంట్లో పెట్టుకోవచ్చు అనేసి చాలా ఒప్పించడానికి ట్రై చేశారు. కానీ మా టెడ్డీకి ఏది వద్దంట, ఆ లెగోనే కావాలి నాకు అనేసి. అది ఇంత ముందు కూడా అడుగుతాను నేను సుదర్శన్ని, నేను ఆపుతా ఉంటుంది అబ్బా దానికి అంత ప్రైస్ అవసరమా, వద్దు కమ్ముగుండు, నువ్వు అడిగినవన్నీ కొనియొద్దు అనేసి అంటూనే ఉంటాను. సో అట్లా కొనిచ్చుకోకుండా ఇన్ని రోజులు ఉండింది. ఇంక ఇప్పుడేమంటే నాకు నాన్న గిఫ్ట్ ఇస్తారు కదా ఆశక్క, నాకు బాగా గుర్తుంటుంది, నాకు ఇష్టమైంది కదా నేను తీసుకుంటాను అని స్టార్ట్ చేసింది. కానీ వద్దంటే వద్దు అని చెప్పాను. దాని తర్వాత అయితే నాకేం వద్దులే, మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడు తీసుకుంటాను అనేసి వదిలేసింది. ఇంకా ఇక్కడ ఏమంటే యాపీ తొందరగా అయిపోతుంది షాపింగ్. యాపీ కోసం ఒక చిన్న టాయ్, హ్యాపీ ఎక్కడైనా మిస్ అయిపోయినప్పుడు అలా చెప్పాలి. ఇంకా నేనే మళ్ళీ లాక్కొని వచ్చేసాను, వద్దురా మళ్ళీ ఇంకా నెక్స్ట్ టైం ఏదైనా తీసుకోవచ్చు, నీకు ఆన్లైన్లో ఏమైనా కొనిస్తారులే పద అయితే, ఇక్కడ వద్దు అలాంటివి అనేసి తీసుకొచ్చేసాను బయటికి. సో టెడ్డీకి లాస్ట్కి ఏం గిఫ్ట్ ఏం కొనియకుండా తీసుకొచ్చేసాను. యాపీకి మాత్రం లక్కీగా వాడికి ఇష్టమైంది తీసేసుకున్నాడు డాడీ దగ్గర. ఇక్కడికి వచ్చి మమ్మీతో చెప్పుకుంటా ఉన్నారు, అదేదో అడుగుతూ ఉంది, అదేమంటే చిన్నది అసలు అది చాలా ప్రైస్ ఉంది, అదేం వేస్ట్ అసలు అది అంటా ఉంటే, ఏమైతే ఏమి మీరు కొనియాలనుకున్నారు కదా ఏదైతే కొనిచ్చేసేయచ్చు కదా అని చెప్పేసి మమ్మీ అయితే చెప్తా ఉండింది డాడీతో.
ఏమంటే వాళ్ళకి ఇష్టమైనది తీసుకుంటే వాళ్ళకి గుర్తు ఉంటుంది, ఇష్టంగా ఉంటుంది అని చెప్తాను. ఇంకా నేను కూడా డాడీకి ఏమంటే డాడీ అదే కొనిచ్చేసాను డాడీ, వాడికి ఇష్టంగా ఉంది. సుదర్శన్ చాలాసార్లు అడుగుతా ఉన్నింది కానీ కొనిలేదు. సో మీరు కొనిచ్చేయండి, చాలా గుర్తుగా ఇష్టంగా తీసుకుంటుంది, కొనిచ్చేయండి అని చెప్పాను. మళ్ళీ హ్యామ్లీస్కి వచ్చాము. ఇంకా సో ఫైనల్లీ ఆ లెగో తీసుకుంది. ఆ లెగో ప్రైస్ చూసారంటే మీరు కూడా ఎందుకు అది అనిపిస్తుంది. 3000 అనమాట దాని ప్రైస్. సో అది తీసుకుంది లాస్ట్కి డాడీ దగ్గర. ఇష్టంగా తీసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నాకు తీసుకున్నప్పటి నుండి. తన డ్రీమ్ అంట అది, ఎప్పటి నుండి తీసుకోవాలని ఇష్టం అంట అది. దాన్ని చూసినేమో మాకేమో అది ఎంత వేస్ట్ కదా అనిపిస్తా ఉంది. నాకైతే నిజంగా నేనైతే తీసి ఇవ్వలేను. అసలు వాడు హట్ అయినా కానీ వద్దు అనేసి చెప్పుకుంటాను. ఇంకా డాడీకి మాత్రం ఇష్టం లేకుండా కొన్ని ఇచ్చారు, డాడీకి మాత్రం ఇష్టంగా తీసుకొచ్చి ఇంకా మమ్మీకి చూపించుకుంటాం. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది ఏం చేయాలి ఏంటి అనేసి హ్యాపీగా. ఇంకా డాడీ అయితే మమ్మీతో ఆ హ్యామ్లీస్లో గురించి చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఎంతెంత ప్రైస్ ఉన్నాయో తెలుసా అసలు. ఓ మై గాడ్, అవి అసలు చిన్నపిల్లలవి లాగే లేవు. అవి అంటే చూడడానికి చిన్నపిల్లలవి లాగానే, ప్రైస్ మాత్రం వాళ్ళలాగా లేదు అని చెప్తున్నారు. సో అంతే, ఈ గిఫ్ట్స్ కోసం మాత్రమే మాల్కి వచ్చాము. ఇంకా అక్కడ నుండి బయలుదేరిపోతున్నాము, ఇంటికి వెళ్తున్నాము. రెడీ దగ్గర నాకు అన్నీ నచ్చుతాయి, కొన్ని ఇట్లాంటివి ఉంటాయి అనమాట. అవన్నీ సుదర్శన్ హ్యాబిట్సే అనమాట. అవంతా అట్లాంటివి కావాలి అంటది. సుదర్శన్ చేసేటివి కూడా కొన్ని నాకు ఎందుకు ఇది బాబా ఇంత పెడతాడు, ఎంత వేస్ట్ కదా అనిపించే పనులు చాలా చేస్తాడు. సో అట్లాంటి హ్యాబిట్స్ చాలా వరకు టెడ్డీకి వచ్చున్నాయి. అంటే కాస్ట్లీగా పెట్టేయడము, చేయడము, అవి చిన్న వాటికే. సో అట్లాంటివి ఉన్నాయన్నమాట కొన్ని. ఇంకా ఇక్కడ మేము వస్తూ ఉంటే ఏమంటే మా సుదర్శన్కి ఈ బాల్ కనిపించింది, బాస్కెట్ బాల్. ఎప్పటి నుండో 1 year అయిపోయింది, అది టెడ్డీదే, పోయిందనేసి ఇంకా కొత్తది కూడా కొనుక్కున్నారు. దాంతో ఆడుకోవడం అలా స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఇది మా సుదర్శన్కి అట్లా గేట్లో నుండి వస్తూ ఉంటే అక్కడ సెక్యూరిటీ రూమ్ ఉంటుంది. సో అక్కడ నుండి కనిపించింది, మిర్రర్ ఉంటున్నాడు, మిర్రర్ దగ్గర పెట్టున్నాడు. సో ఎందుకో డ్రైవింగ్ చేస్తూ సడన్గా అలా చూసేసరికి అది కనిపించింది. రే టెడ్ అని బాల్ రా, అక్కడ అడుగుతాం పద వాళ్ళు ఇస్తారు అని చెప్పేసి, అంటే ఏమైనా పోతే అని ఎత్తి పెడతా ఉంటారు కదా అక్కడ రూమ్లో. సో అట్లా ఆ బాల్ దొరికిందన్నమాట టెడ్డీకి. ఇంకా ఫుల్ హ్యాపీ, అది ఫేవరెట్ బాల్ అంట. సో భలే ఆడుకుంటూ హ్యాపీగా వచ్చారు. वो नो बरना डैडी, वो देख को वैसे बन को रख डालना होता शोकेस में. కట్టడం ఎంత కష్టం తెలుసా నాన్న? కట్టాలి స్లోగా, అంత బాగా పెట్టి కట్టడం ఒక ఎంజాయ్మెంట్. కట్టేది మళ్ళీ చేయొచ్చు, ఎన్నిసార్లు చేస్తాం. అట్లా హ్యాపీ కూడా తీసి పెడుతుంది, టెడ్డీ తీసేస్తుంది మళ్ళీ. చూడు నాన్న, 100 steps ఉంటాయి. విన్నారా ఎంతగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉందో దాని గురించి. అది ఒక ఎంజాయ్మెంట్ అంట. డాడీ అయితే చూసి ఇంకా పడుకునేశారు. మా మమ్మీ అయితే ఎలా కడుతుందో అనేది చూస్తూనే ఉన్నారు. ఇంకా సరే ఇటు సైడ్కి వద్దా ఏం చేస్తా ఉందంటే, హ్యాపీని అనవసరంగా జిమ్నాస్టిక్లో జాయిన్ చేస్తున్నామే అనిపించింది నాకు. అస్సలు వదలడమే లేదు తెలుసా. ఎక్కడైనా పక్కన ఉంచుంది అంటే ఒక లెగ్ పైకి పెట్టేసి ఉంటుంది. సడన్గా చూస్తే ఏందిరా ఈ లెగ్ ఇలా దించురా అని చెప్పాలి. ఇంకా ఏదైనా ప్లేసెస్ ఇలా సోఫా, బీన్ బ్యాగ్ అసలు లెక్కే లేదు. ఎక్కడంటే అక్కడ ఇలాంటి జంప్ చేసుకుంటూ ఉంటుంది. బట్ ఒక్కటి మాత్రం చెప్పుకోవచ్చు, హ్యాపీ బాడీ అయితే భలే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అసలు నేను చూస్తాను, నేను ట్రై చేస్తాను అలా ఎత్తుదాము చేద్దాం అనేసి, అస్సలు కుదరదు. ఇంకా సుదర్శన్ అయితే డాడీని పొద్దున మాటలో పెట్టేసి మళ్ళీ చూస్తాం ఉండండి అంకుల్ నాకు కొంచెం మీటింగ్ ఉందని చెప్పేసి వచ్చేసి టికెట్ బుక్ చేయకుండా. మా డాడీ అయితే మా సుదర్శన్ వదలనే లేదు. మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నారు. మళ్ళీ టికెట్స్ బుక్ చేయి బాబు అనేసి స్టార్ట్ చేశారు. ఇంకా నేను సుదర్శన్ అదే చెప్తా ఉన్నాం, ఉండండి డాడీ అక్కడ వెళ్ళి చేసుకోవాలి, కష్టం కదా, ఎందుకు మీరు అలా చేస్తారు, ఉండొచ్చు కదా అనేసి చెప్పాను. అస్సలు వినట్లేదు. మా డాడీ అంటే మా మమ్మీ కూడా అంతే, ఎప్పుడెప్పుడు వెళ్దామా ఇంటికి చూసుకుందాము అక్కడ. స్కెచర్స్ చిన్నపిల్లల బాక్స్ లాగా ఉంది. మమ్మీకి కలర్ బాగుంటుంది, చేస్తాను. ఇంకా అమెజాన్లో మార్నింగ్ ఆర్డర్ పెట్టాను అంతే, ఆ రోజు నైట్కే వచ్చేసింది. ఇంకా ఈ కలర్ చాలా బాగుంది, మమ్మీ ఫేవరెట్ కలర్ అనమాట అది. ఇంకా ఇది కరెక్ట్ సైజ్ ఉంది. సో అలా ఇలా నడిచి చెప్పు మమ్మీ ఎలా ఉందో, మళ్ళీ రేపైతే ఒకవేళ ఏదైనా ఉంటే రిటర్న్ ఎక్స్చేంజ్ చేసుకుందాము అనేసి చెప్పి నడిపిస్తూ ఉన్నాను. లేదమ్మా ఇది కరెక్ట్గా ఉంది, ఫ్రీగా ఉంది, బాగుంది అని చెప్తా ఉంది. రేపు మార్నింగ్ ఒకసారి వాక్కి వెళ్ళి మమ్మీ వెళ్ళిన తర్వాత చెప్పు ఎలా ఉందో, దాని తర్వాత మళ్ళీ ఈ డబ్బాలన్నీ పడేద్దాము అనేసి చెప్తూ ఉన్నాను. వీడియో తీసాను బాబా.
మా సుదర్శన్ క్రికెట్ చూస్తూ హ్యాపీ నేమ్ ఏమంటే వెన్నెల సుదర్శన్ కే రాయిపోయి సుదర్శన్ వెన్నెల కే రాస్తున్నాడంట. నాన్న చెప్పులు అక్కడ ఉన్నాయి, తీసి ఇక్కడ పెట్టు. అక్కడ పెట్టేసి రాపు అయిపోయినందుకు. అరే అటు ఫోన్ ఎలా వెళ్ళిపోతుందిరా? అది వెళ్తే నీ దగ్గరకు వస్తుంది ఇక్కడ తీస్తా ఉన్నాక. ఎంత గ్రేటెడ్ నువ్వు అసలు, బొల్లి బాగా చేసావు, వెరీ గుడ్. సూపర్. కోరిక తీరిపోయిందా? నేను ఒకటి చేస్తాను, ఒకటి చేస్తా. కింద అంట, కింద పెట్టు హ్యాపీ, కింద పెట్టు, కింద ఇట్లా ఇట్లా అన్నీలా. ఉషా స్లో స్లో. క్యాచ్ చేస్తావు టెడా గుర్తుగా పెట్టుకో. బాబాకి చూపించారా? బబ్బు పాపం బబ్బు. పాప బాబు పాప బాబు వావ్, ఎంత బాగుందిరా. కిస్గాడికి ఇస్తే 2 రోజులు ఎరగొట్టేస్తా. 2 రోజుల ఒక 10 minutes చాలు బాబా. ఇది చూసావా? ఇట్టంటే వెనక్కి వెళ్తూ లాగా వదిలేస్తే వెనక్కి లాగా వదిలిన వెళ్తుంది స్పీడ్ గా. వెనక్కి లాగి పట్టుకుని టెడ్డా నువ్వు ఎంత గ్రేట్ టెడ్డా. చూడు హ్యాపీ జరుపురా. భలే ఉందిరా, స్ట్రాంగ్ గా సాలిడ్ గా ఉందిరా డెడ్డా. ఏది హ్యాపీ చూపి అది. ఇది ఉండు ఉండు ఒకసారి. 1 hour 45 minutes లో చేసేసావు బాబా. డేట్ రాయి దానిపైన ఎక్కడన్నా వెనకాల ఎక్కడైనా డేట్ టైం రాసుకో. డేట్ రాసి పెట్టుకో. అంకుల్ అంకుల్ అంట రాయి. నానా చూపి ఆ డబ్బా చూపి చాలు. యూనో అక్కడే కొనుక్కున్నారా? యూనో కార్డ్స్ అనమాట ఇవి. ఆడుతూ ఉంటారు కదా, అవి ఎక్కడికి పడేసి పాడు చేసి పెట్టింది హ్యాపీ. సో అవి కొత్తవి కొనుక్కున్నారు. తీసుకుంటావు వారితో చూసి, వారికి అది చూసి. వస్తే నాది తీసుకోవద్దు. ఇంకా ఎప్పటి నుంచో ఒకటి అడుగుతూ ఉన్నారు, ఏమంటే యూనో కార్డ్స్ ఎలా ఆడతారో చూపించాషా, చెప్పించు ఎలా ఆడాలో, మా పిల్లలు అడుగుతున్నారని చెప్పేసి. అది ఎప్పుడూ అనుకుంటాను, మర్చిపోతున్నాను. నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో ఎప్పుడైనా మీతో షేర్ చేస్తాను. టెడ్డీ హ్యాపీ వాళ్ళ దగ్గర అడిగి వాళ్ళు అన్నీ చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను వాళ్ళ దగ్గర. సో ఇక్కడితో ఇంకా ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వీడియోస్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఫర్దర్ నోటిఫికేషన్ అన్నీ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.